రాజు మరియు రవి ఇద్దరూ నా స్నేహితులు. నా ఫోన్ మరియు ల్యాప్టాప్ రెండూ పనిచేయడం లేదు. మా నాన్న మరియు అమ్మ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం బోత్ అండ్ ను ఉపయోగిస్తాం. బోత్ అంటే రెండు లేదా ఇద్దరు, అండ్ అంటే మరియు. బోత్ అండ్ రెండు ఒకే సెంటెన్స్లో వచ్చే కొన్ని వాక్యాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే బోత్ ప్లస్ నౌన్ 1 ప్లస్ అండ్ ప్లస్ నౌన్ 2 ప్లస్ ప్లూరల్ వర్బ్ ప్లస్ అదర్ వర్డ్స్. రాజు మరియు రవి ఇద్దరూ నా స్నేహితులు. రాజు మరియు రవి ఇద్దరూ నా స్నేహితులు. బోత్ రాజు అండ్ రవి ఆర్ మై ఫ్రెండ్స్. బోత్ రాజు అండ్ రవి ఆర్ మై ఫ్రెండ్స్. బోత్ రాజు అండ్ రవి అంటే రాజు మరియు రవి ఇద్దరు. ఆర్ మై ఫ్రెండ్స్ అంటే నా స్నేహితులు. బోత్ రాజు అండ్ రవి ఆర్ మై ఫ్రెండ్స్ అంటే రాజు మరియు రవి ఇద్దరు నా స్నేహితులు. నా ఫోన్ మరియు ల్యాప్టాప్ రెండూ పనిచేయడం లేదు. నా ఫోన్ మరియు ల్యాప్టాప్ రెండూ పనిచేయడం లేదు. బోత్ మై ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఆర్ నాట్ వర్కింగ్. బోత్ మై ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఆర్ నాట్ వర్కింగ్. ఆమె మరియు ఆమె సోదరి ఇద్దరూ వైద్యులే. ఆమె మరియు ఆమె సోదరి ఇద్దరూ వైద్యులే. బోత్ షీ అండ్ హర్ సిస్టర్ ఆర్ డాక్టర్స్. బోత్ షీ అండ్ హర్ సిస్టర్ ఆర్ డాక్టర్స్. మా నాన్న మరియు అమ్మ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మా నాన్న మరియు అమ్మ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. బోత్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ ఎట్ హోమ్. బోత్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ ఎట్ హోమ్. పుస్తకం మరియు పెన్ రెండు టేబుల్ మీద ఉన్నాయి. పుస్తకం మరియు పెన్ రెండు టేబుల్ మీద ఉన్నాయి. బోత్ ద బుక్ అండ్ పెన్ ఆర్ ఆన్ ద టేబుల్. బోత్ ద బుక్ అండ్ పెన్ ఆర్ ఆన్ ద టేబుల్. టీ మరియు కాఫీ రెండూ వేడిగా ఉన్నాయి. టీ మరియు కాఫీ రెండు వేడిగా ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.